ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో ఆ శాఖదే అగ్రస్థానం. టార్గెట్ కంటే ఎక్కువ ఆదాయం సాధిస్తుంది ఆ డిపార్ట్మెంటే. కానీ ప్రస్తుతం ఉద్యోగులు, మౌలిక సదుపాయాలు, సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతోంది. అదే ఖజానా నింపే ఆబ్కారీ శాఖ. అయితే పోలీసు శాఖలాగా తమకు సదుపాయాలు కల్పించాలంటున్నారు ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖను ఉద్యోగుల కొరత ఇబ్బంది పెడుతోంది. ఉన్న ఉద్యోగులతోనే తనిఖీలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. 1980 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఆబ్కారీ శాఖకు 5,000 ఎక్సైజ్ పోస్టులను మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. 1980తో పోలిస్తే ఇప్పటి జనాభా డబుల్ అయింది. బార్లు, వైన్స్, బెల్ట్ షాప్స్, గుడుంబా లాంటివి పెరిగినా ఉద్యోగులను మాత్రం పెంచలేదు ప్రభుత్వం. 1980 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఓ అడిషనల్ కమిషనర్, 2 జాయింట్ కమిషనర్స్, 12 డిప్యూటీ కమిషనర్స్ పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 8 డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అసిస్టెంట్ కమిషనర్స్ పోస్టులు 16 కేటాయించగా 10 ఖాళీలున్నాయి. సూపరింటెండెంట్స్ 29, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్లు 45 మంజూరు కాగా 25 వరకు ఖాళీలున్నాయి. వీటితో పాటు సిఐ, ఎస్ఐ పోస్టులో 230 వేకెన్సీలున్నాయి. 494 హెడ్ కానిస్టేబుల్స్, 2,263 కానిస్టేబుల్ పోస్టులో సగం వరకు ఖాళీలున్నాయి. 723 క్లర్క్ పోస్టులు కూడా ఉన్నాయి. ఖాళీల భర్తీతో పాటు జనాభా లెక్కలకు అనుగుణంగా క్యాడర్ కేటాయించాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అంటే అప్పటికి ఇప్పటికి 1984 శాంక్షన్స్ ఏంటంటే 1981 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇప్పటికి 1981 తోటి కంపేర్ చేస్తే డబుల్ పాపులేషన్ పెరిగిపోయింది. అట్లాగే షాపుల సంఖ్య కూడా, అటు షాపుల సంఖ్య కావచ్చు, బార్ల సంఖ్య కావచ్చు, అవన్నీ కూడా పెరిగిపోయినాయి. పెరిగినప్పుడు వీటిని పర్యవేక్షణ చేసేందుకు స్టాఫ్ ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పటికి కూడా స్ట్రెంత్ చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఈ స్ట్రెంత్ను డబుల్ చేయవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 138 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కో పోలీస్ స్టేషన్ 3-4 మండలాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మండలానికో ఎస్ఐతో పాటు స్టేషన్కో సిఐ, దాదాపు 10 మంది కానిస్టేబుల్స్ ఉండాలి. కానీ రాష్ట్రంలో ఏ స్టేషన్లో కూడా ఇందులో సగం సిబ్బంది కూడా లేరు. అంతేకాదు 138 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ లో కేవలం 4 పిఎస్లకే సొంత భవనాలున్నాయి. పోలీస్ శాఖలాగే తమకు సొంత భవనాలు కట్టించడంతో పాటు కొత్త వాహనాలు ఇవ్వాలంటున్నారు ఉద్యోగులు. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ లో 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దాంట్లో ఒకవేళ స్టాఫ్ తక్కువ ఉంటే వీళ్లకు ఇచ్చిన టార్గెట్ ప్రకారము వాళ్ళు రెవెన్యూ కలెక్షన్ అయినా కానీ టోటల్ ప్రొవిజన్ కంప్లీట్ చేయడానికి, టోటల్గా సారా లేకుండా చేయడానికి తెలంగాణలో ఏ విధంగా చేస్తారో మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బార్లలో 21 ఏళ్లు దాటిన వారికే మద్యం విక్రయించాలనే నిబంధన ఉన్నా ఎవరూ పాటించడం లేదు. దాడులు చేసేందుకు ఉద్యోగుల కొరత అడ్డుగా మారిందంటున్నారు. ఇక వీటితో పాటు కల్తీ మద్యం నిరోధించేందుకు చెక్ చేసే ఎక్విప్మెంట్ పరికరాలు కూడా ఆధునిక పరికరాలు లేవని, ప్రభుత్వం వీటిని సమకూర్చాలని కోరుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున బార్లపై కావచ్చు, వైన్ షాప్లపై దాడులు చేస్తున్న క్రమంలో మాకు సిబ్బంది కొరత ఉందని చెప్పి గత ప్రభుత్వానికి చెప్తే సీమాంధ్ర సంబంధించిన ప్రభుత్వం కాబట్టి మాకు సహకరించలేదు. ఒక 80% స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా 20%లోనే మేము అన్ని సంబంధించిన ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు డిపార్ట్మెంట్ వారీగా పనులు చేసుకోకపోతున్నాము. పనిభారం పెరిగింది కాబట్టి ఒక్కొక్కరు 4 సీట్లు పనిచేస్తున్నారు. దయచేసి సిబ్బందిని పెంచే విధంగా చేస్తే మేము ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి. ఆదాయంలో మాత్రం టార్గెట్ను దాటి ఖజానా నింపుతోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సదుపాయాలు మెరుగుపరిస్తే అంతకు మించి ఎక్కువ నిధులు సాధిస్తామంటున్నారు ఉద్యోగులు.